ఆయనది 6 ఏళ్ల పదవీ కాలం. కానీ ఆ పదవిలో పట్టుమని 2 ఏళ్లైనా లేకుండానే అనర్హత వేటు పడిపోయింది. తనపై అన్యాయంగా చర్యలు తీసుకున్నారని, కక్ష సాధింపుకు పాల్పడ్డారని ఆ మాజీ ఎమ్మెల్సీ అంటుంటే, లేదు అంతా సక్రమమే, గీత దాటారు కాబట్టే వేటు వేశారు అని ప్రత్యర్థులంటున్నారు. తనపై అనర్హత వేటు వేయడాన్ని తప్పుపడుతున్న ఆ మాజీ ఎమ్మెల్సీ ముందున్న దారేంటి? న్యాయ పోరాటానికి వెళితే ఆయనకి ఫలితం ఉంటుందా? ఇందుకూరి రఘురాజు తాజా మాజీ ఎమ్మెల్సీ. ఎన్నికల ఫలితాలకి ఒక్కరోజు ముందు అనర్హతకి గురైన మాజీ ఎమ్మెల్సీ ఈయన. తనకు అన్యాయం జరిగిందంటూ న్యాయ పోరాటానికి రఘురాజు సిద్ధం కావడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. 2021లో జరిగిన విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇందుకూరి రఘురాజు శాసనమండలి సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత రఘురాజు పార్టీ కార్యక్రమాల్లో మరింత చురుగ్గా పనిచేశారు. అయితే శృంగవరపుకోట ఎమ్మెల్యేగా ఉన్న కడుబండి శ్రీనివాసరావుతో రఘురాజుకి విభేదాలు మొదలయ్యాయి. మొన్నటి ఎన్నికల్లో కడుబండికి వైసీపీ టికెట్ ఇవ్వొద్దంటూ రఘురాజు పట్టుబట్టారు. దీంతో ఎమ్మెల్యే కడుబండి వర్సెస్ ఎమ్మెల్సీ రఘురాజు అన్నట్లుగా అక్కడి రాజకీయాలు మారాయి. ఈ వ్యవహారం అప్పట్లో వైసీపీ అధ్యక్షుడు జగన్ దగ్గరకు వెళ్లినా ఫలితం లేకుండా పోయింది. దీంతో రఘురాజు ఒకంత మనస్తాపానికి గురయ్యాడు. అప్పట్నుంచి పార్టీ కార్యక్రమాలకు వైసీపీ నుంచి ఈయనకు ఆహ్వానం అందలేదు. ఈ పరిణామాల నేపథ్యంలో రఘురాజు సతీమణి అయిన ఇందుకూరి సుధారాణి లోకేష్ సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు. భర్త రఘురాజు వైసీపీలో కొనసాగడమేంటి, భార్య సుధారాణి టీడీపీలో పనిచేయడమేంటి, ఇదేందయ్యా ఇది అని రఘురాజుపై వైసీపీ శ్రేణులు విమర్శలకు దిగాయి. అలా రఘురాజుకు పార్టీకి మధ్య గ్యాప్ బాగానే పెరిగింది. దీంతో రఘురాజు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని వైసీపీ ఎమ్మెల్సీ మండలి విప్ పాలవలస విక్రాంత్ శాసనమండలి చైర్మన్ మోషన్ రాజుకు ఫిర్యాదు చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న మీపై ఎందుకు అనర్హత వేటు వేయకూడదో సంజాయిషీ ఇవ్వాలంటూ ఏప్రిల్ 27న మండలి చైర్మన్ నుంచి రఘురాజుకు నోటీసులందాయి. ఆ నోటీసులో ప్రధానంగా కొన్ని అంశాలు పొందుపరిచారు. రఘురాజు భార్య సుధారాణి పార్టీ మారిందని, టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న కోళ్ల లలిత కుమారితో కలిసి ఒక కార్యక్రమంలో పాల్గొన్నారని, టీడీపీ నాయకుల కార్యక్రమాల్లో రఘురాజు పాల్గొన్నారని ఆ నోటీసులో తెలిపారు. మే 4వ తేదీలోపు తనకు సమాధానం ఇవ్వాలి అనేది ఆ నోటీస్ సారాంశం. అయితే అనివార్య కారణాలతో పాటు అనారోగ్య సమస్యల వల్ల తనకి మరికొంత సమయం కావాలని రఘురాజు కోరారు. ఆ విన్నపం మేరకు మరో 2 సార్లు సమయాన్ని పొడిగించారు. చివరిగా మే 31న తమ ముందు హాజరై వివరణివ్వాలని మండలి చైర్మన్ కోరారు. అప్పటికే అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన రఘురాజు మే 31ని కూడా తాను హాజరు కాలేనని, తనకు మరొక అవకాశం ఇవ్వాలని కోరారు. అందుకు నిరాకరించిన మండలి చైర్మన్ జూన్ 3న అనర్హత వేటు వేశారు. మండలి చైర్మన్ తీసుకున్న ఈ నిర్ణయంపై రఘురాజు అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. తాను ఎలాంటి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదని, తనపై కావాలని కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. తన భార్య తనకు నచ్చిన పార్టీలో ఉండడం తనిష్టం. భార్య పార్టీ మారితే తనపై అనర్హత వేటు వేయడం ఏంటంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు. కోళ్ల లలిత కుమారితో ఒక ప్రైవేట్ ఫంక్షన్ లో పాల్గొన్నాను తప్ప రాజకీయ వేదిక ఎక్కడా పంచుకోలేదని ఆయన అంటున్నారు. అంతేకాకుండా తమ పార్టీ అధ్యక్షుడు జగన్ ని ఎప్పుడు తప్పుగా మాట్లాడలేదని, కనీసం వేరే పార్టీ జెండా కూడా తాను వేసుకోలేదు అంటున్నారు. తనపై కక్ష సాధింపులో భాగంగా అనర్హత వేటు వేశారు తప్ప నిబంధనలు పాటించలేదని ఆయన వాదిస్తున్నారు. కనీసం తన వాదన కూడా వినకుండా వేటు వేశారు అంటున్నారు. ఈ అంశంపై న్యాయ పోరాటం చేస్తామంటున్నారు. మరి రఘురాజు విషయంలో న్యాయస్థానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఉత్కంఠగా మారింది.